నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నిన్న నా ప్రాణ స్నేహితురాలు సుధీర ఫోన్ చేసిందండి. ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక ఎలా ఉంది నీ ఉద్యోగం అని అడిగింది. నా ఉద్యోగ బాధలు గాథలు ఎవరికన్నా చెప్పుకుంటే బాగుంటుందని నా మనసు అల్లాడిపోతున్నట్లుంది. అడిగిందే తడువు ఆపకుండా అరగంట మా ఆఫీస్ విషయాలు మాట్లాడేశాను. మా పై అధికారి మనస్తత్వం ఎలాంటిది, నా సహోద్యోగుల తీరుతెన్నులు ఎలాంటివో చెప్పేశాను. నేను ఎంత కష్టపడి చేస్తున్నా ఎవరూ గుర్తించడం లేదని వాపోయాను. నా ఆలోచనలకి మాటలకి నేనిచ్చే ప్రణాళికలకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని, ఆఫీసులో అందరూ అసమర్థులు బద్దకస్తులని చెప్పాను. ఇలాంటి పరిస్థితుల మధ్య పనిచేయడం చాలా కష్టంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాను. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. వెల్కమ్ టు సొగసు చూడతరమా. సఖులు, మన సొగసు చూడతరమాకి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు సంతోషి. మరి తను ఎలాంటి లుక్ కోరుకుంటుందో తన మాటల్లోనే విందాం. హలో, హాయ్ సంతోషి. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓకే, మరి చెప్పు, మాకు కాల్ చేసావు కదా, నీకు ఎలాంటి లుక్ కావాలి? నేను డార్క్ గా ఉన్నా కదా మ్యామ్, కొంచెం ఫెయిర్ గా కనిపించాలని. మరి మనం ఉన్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ పార్లర్లో. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ లలితారెడ్డి గారు ఉన్నారు. సో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం నీకు ఎలాంటి లుక్ అయితే బాగుంటుందో, ఎలాంటి కాస్ట్యూమ్, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో. ఓకే ఓకే. హాయ్ లలితారెడ్డి గారు. హాయ్ శాలిని. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి తిను సంతోషి మనకి కాల్ చేసింది. కొంచెం డార్క్గా ఉన్నాను, నాకు ఫెయిర్గా కాంప్లెక్షన్ కావాలి, అలాగే ఫెయిర్ అండ్ ఫ్యాషనబుల్గా ఉండాలని కోరుకుంటుంది. మరి మీరే చెప్పండి తనకి ఎలాంటి లుక్ అయితే బాగుంటుంది. సంతోషికి అయితే ఫీచర్స్ బాగానే ఉన్నాయమ్మా, కానీ డల్గా ఉంది స్కిన్. ఓకే, సో కొంచెం లైట్ మేకప్తో అనమాట స్కిన్ బ్రైట్గా చేద్దాము. ఓకే, ఫెయిర్గా ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అలానే హెయిర్ స్టైల్ ఏంటి అంటే చాలా నార్మల్గా ఉంది, కొంచెం చేంజ్ చేసి చూపిద్దాము. ఓకే. సో తన టోటల్ అవుట్లుక్ అంతా మారిపోతుంది. ఓకే, చూసావా, విన్నావా? ఓకే మేడం, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ ఏం చేయాలి? షాల్ని తన ఫేస్ అంతా నీట్గానే ఉంది, కానీ ఇక్కడ చూడండి 2 స్పాట్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్. సో అది కవర్ చేసేదానికి కన్సీలర్ కొంచెం అప్లై చేద్దాం మా డాట్స్ మీద. ఓకే, చాలా కొద్దిగా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేయమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మేకప్లో. సో కాంప్లెక్షన్ని మార్చేసేది కూడా అదే. ఓకే, కాబట్టి చూడండి, ఎప్పుడైనా సరే క్రీమీ ఫౌండేషన్స్లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. లిక్విడ్ ఫౌండేషన్ ఉంటుంది, జెల్ బేస్డ్ వస్తుంది, తర్వాత వచ్చేసి క్రీమీ ఫౌండేషన్ ఉంటుంది అనమాట. క్రీమీ ఫౌండేషన్ని డాట్స్ లాగా అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఓకే. ఫౌండేషన్ వేసేసామా. సో సెట్ అయిపోయింది కూడా. ఓకే, ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేద్దాం, లూజ్ పౌడర్ అప్లై చేద్దాం. ఓకే. సో మొత్తం డార్క్గా ఉన్న ఏరియాస్ అన్ని కూడా ఈవెన్గా అయిపోతుంది. అసలు ఫౌండేషన్ వేసేదే అందుకుమా. ఓకే, దానివల్ల బెనిఫిటే అదనమాట. అన్ఈవెన్ టోన్ ఉన్నా కానీ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈవెన్ టోన్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది ప్రాబ్లం ఏంటి, మౌత్ చుట్టూ పిగ్మెంటేషన్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ కవర్ చేయొచ్చు. ఓకే. కాకపోతే ఫౌండేషన్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టు చూసుకోవాలి, హెవీగా లేకుండా ఉండాలి, కరెక్ట్ టోన్ అప్లై చేసుకోవాలి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే హెవీగా లేకుండా చూసుకోవాలి మా. మరీ చాలా అంటే తెల్లగా కనిపించాలని చాలా ఎక్కువ వేసుకున్నారు అంటే చాలా ఫన్నీగా ఉంటారు. ఓకే. ఓకే, మరి ఫౌండేషన్ అయిపోయింది, మేకప్ కూడా వేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి అంటే ఐ మేకప్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఫస్ట్ ఏంటి అంటే న్యాచురల్ బ్రౌన్ ఐ షాడో వేస్తాము, తర్వాత ఐలైనర్, తర్వాత మస్కారా అనమాట. సో ఐస్ ఏంటి అంటే చాలా హైలైట్ కాబడతాయి అనమాట. సో ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే 3 విషయాలు: ఐ షాడో, ఐలైనర్, మస్కారా. సో తన కళ్ళు చాలా పెద్దవిమ్మా షాల్ని. కాబట్టి ఏంటి అంటే ఐలైనర్ కొంచెం సన్నగా వేస్తే కూడా సరిపోతుంది, మరి బ్రాడ్గా వేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కింద జస్ట్ కాటుకు పెట్టేసినా కానీ సరిపోతుంది అనమాట.
సో అది ఐ మేకప్ చాలా సింపుల్ గా అట్రాక్టివ్ గా ఉంది అట్ ద సేమ్ టైం. మరి నెక్స్ట్ ఏంటి మేడం? లిప్స్టిక్ మా. ఓకే, లిప్స్ ని హైలైట్ చేద్దాము. లిప్స్టిక్ వేయడం అయిపోయిందమ్మా. సో ఇప్పుడు ఏంటి అంటే బ్లషర్ వేద్దాం, చాలా లైట్గా అనమాట, బ్రౌన్ షేడ్తోనే. ఫేస్ మేకప్ అంతా అయిపోయిందమ్మా. చూడండి సింపుల్ గా అందంగా బాగా స్పెషల్ గా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే హెయిర్ మా. చూడండి తను చాలా మామూలుగా ఉంది. మిడిల్ పార్టిషన్ తీసింది, కొంచెం డిఫరెంట్ గా సైడ్ పార్టిషన్ తీసి కొంచెం డిఫరెంట్ గా సెట్ చేద్దాము. సో టోటల్ అవుట్లుక్ మారిపోతుంది. చూద్దాం ఇప్పుడు. శాలిని అయిపోయిందమ్మా. చాలా అందంగా నీ మేకవర్ ఎంత బాగుందో తెలుసా సంతోషి. కాకపోతే నీకు అప్పుడే చూపించాం, ఇంకా టైం ఉంది. ఏంటంటే శాలిని ఆల్రెడీ తనకు హెయిర్ కట్ ఉంది. ఓకే, కాబట్టి ఊరికే జస్ట్ సెట్ చేసాం, బ్లో డ్రై చేసాం అంతే అనమాట. అంతకు మించి ఏం చేయలేదు. ఓకే, ఇంకా మిగతాదంతా ముందు చేసేసాం కదా, మాట్లాడేసుకున్నాం. సో డిఫరెంట్ గా ఉందా? చాలా డిఫరెంట్ గా, ఎంతో అందంగా ఉన్నావు. సో తిను ఫస్ట్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి, డ్రెస్ చేంజ్ అయిన తర్వాత టోటల్ మేకవర్ చూసుకోవడానికి. ఓకే, సో డ్రెస్ చేంజ్. చూస్తున్నారు కదా మా శాలిని, సంతోషి మొత్తం మారిపోయింది. అంతకుముందు చాలా నార్మల్ గర్ల్ తను, ఇప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ గా, ఎంత బ్యూటిఫుల్ గా తయారైందో. నిజంగా చాలా అందంగా. అసలు ఇంతకు ముందున్న సంతోషికి తర్వాత సంతోషికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా క్యూట్ గా కనిపిస్తుంది. పోలికే లేదు. మరి ఇంత మంచి మేకోవర్ అందించినందుకు సంతోషి తరపున అలాగే నా తరపున మీకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్. ఓకే సంతోషి, మరి నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది మేకోవర్? నేను అనుకోలేను ఇలా కూడా ఉంటానని, చాలా హ్యాపీగా ఉన్నా. సకలు చూశారు కదా, సంతోషి తన మేకోవర్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు వెంటనే కాల్ చేయండి. మరి నంబర్ 04023556540. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ బాయ్.